వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒక మనిషి మీద ఒక మనిషి దాడి చేయాలంటే ఎంతో పగ, ఎంతో కక్ష దాగి ఉండాలి, లేకపోతే దాడి చేయలేని పరిస్థితి. కానీ ప్రేమించి వివాహం చేసుకున్నటువంటి ఒక భార్యపై ఒక భర్త చేసిన దాడికి సంబంధించిన వీడియో ఇటీవల కాలంలో ఎంతో వైరల్గా మారింది. అసలు ఆ దాడి చేస్తున్న తీరు చూస్తుంటే ఎంత క్రూరంగా, ఎంత కర్కశంగా, ఎంత పాశవికంగా ఆమెపై దాడి చేస్తున్న తీరు అయితే ఆ విధంగా ఉంది. అసలు ఎందుకు అతను ఆ విధంగా చేయాల్సి వస్తుంది, అసలు ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అనే విషయం మీద కూడా ఇప్పుడు పోలీసులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. అతను అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. అసలు జరిగిన సంఘటన అసలు ఏ విధంగా జరిగింది, జరగడానికి గల కారణాలు ఏంటో బాధితురాలు ఎవరైతే భాగ్యలక్ష్మి ఉన్నారో ఆమెను ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. మద్యానికి బానిసై తన తాగుడికి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి తన భార్యపై పాశవికంగా దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లాలోని కలుజుపాడు గ్రామంలో అయితే చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన యావత్ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయింది. పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఆ గ్రామంలో ఉన్నాం. బాధితురాలు మనతోటే ఉంది, భాగ్యలక్ష్మి. అసలు ఆ సంఘటన ఎలా జరిగింది, అసలుకి అంత పాశవికంగా ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అసలు దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఆమె ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. మరి చెప్పండి, ఒక భార్యని మీద భర్త సాధారణంగా ఏదైనా కోపం వస్తేనే కొట్టడము, లేకపోతే ఏదైనా తాగిన మైకులు ఇంకొక రకంగా వచ్చేది. కానీ నిన్న జరిగిన సంఘటన చాలా దారుణం. ఎంతో పాశవికంగా సుమారు ఒక 10 నిమిషాల సేపు కట్టేసి మిమ్మల్ని హింసించినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగిందమ్మా అసలు కేసుకు సంబంధించి? డబ్బులు అడిగింది సార్ నన్ను. డబ్బులు అడిగితే నాకు లేవు, పిల్లలను చూసుకోవడమే ఇబ్బంది అయిపోతుంది, నాకు ఆ డబ్బులు లేవు అన్నాను. నాకు డబ్బులు ఇవ్వాల్సిందే, నువ్వు ఈ రకంగా చేస్తున్నావు, డబ్బులు ఇవ్వకుండా అప్పులు అంటున్నావు, అది అంటున్నావు అని కొట్టింది సార్. ఇప్పుడు వచ్చేసి 4 ఉన్నారు కదా సార్, 4లో 2 కొట్టిరు సార్. వాళ్ళు మా ఆయన ఉన్నాడు, మా ఆయన కాడ ఉన్న ఆడది వాళ్ళు మమ్మల్ని చంపేసి మా పాల మీద పెట్టాలి, చెయ్యాలి, ఇది బతకనియొద్దు, పిల్లలను కూడా చంపాలని అనుకున్నారు సార్. నా పిల్లలే నాకు కావాల్సింది, వాళ్ళని ఇచ్చి వాళ్ళని బతికించుకుంటున్నాను 3 సంవత్సరాల నుంచి. వాళ్ళని చూసుకొనే నేను ఉంటున్నా. ఆయన కోసం అది వచ్చినప్పుడల్లా ఇదే గొడవ అవుతుంది, ఎప్పుడు ఇదే ఎట్లే చేస్తున్నాడు సార్. ఎంత భరించినా కానీ అసలు ఒప్పుకోవట్లేదు. డబ్బులు కావాలి, లేకపోతే నిన్ను చంపుతానని అన్నాడు. ఇడికి తీసుకొని వచ్చిన సార్, డబ్బులు ఇప్పిస్తానని చెప్పి తీసుకొని వచ్చి ఇంకా ఇళ్ళల్లో పడ్డా సార్ నేను. అప్పటికైనా కానీ మళ్ళీ సోమవారం వచ్చి నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే నేను పిల్లలను చంపేస్తానని మాట్లాడేది చేసిండు. చాలా జరిగింది సార్. నా పిల్లలను చూసుకొని బతుకుతూ ఉన్న 3 సంవత్సరాల నుంచి అక్కడనే ఆమె కాడనే ఉంటున్నా. అంతకుముందు బాగానే ఉండేవాడు, చేసేవాడు. ఆమె చూసుకున్నప్పటి సంది మాట్లాడుతూ చేస్తూ వచ్చినప్పుడల్లా కొడుతూ ఉండేవాడు. డబ్బులు అంటే నేను ఎక్కడికి వెళ్ళి ఇచ్చాను, నా పిల్లలను చూసుకోవాలా, నేను కూలి పని చేసుకుంటాను, ఏ రోజుకి ఆ రోజు వచ్చేది. పిల్లలను చూసుకోవాలా, ఆయనకు డబ్బులు పంపేయాలా, నాకు ఇంకేం చెప్పాలి సార్ నేను? అంతకుమించి నేను చెప్పలేను. ఇంకా పిల్లలను చూసుకోవడమే నాకు కావాల్సింది. ఇంకేదన్నా మీరు న్యాయం చేస్తే నా పిల్లలకు గన్ని ఏదన్నా చేస్తే చాలు సార్ నాకు. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే బాలాజీది మీది ప్రేమ వివాహం అని చెప్పేసి అన్నారు. అసలుకి మీకు వివాహం ఎంతకాలం అవుతుంది, ఫస్ట్ ఎలా ఉండేవాడు, ఇప్పుడు అసలు ఎందుకు మారాల్సి వచ్చింది, అసలు ఎప్పటి నుంచి మారి ఈ విధంగా మీ మీద చిత్రహింసలు గురి చేస్తున్నారు? అంటే 10 సంవత్సరాలు అయిపోయింది సార్ మా పెళ్ళి అయ్యి. అంతకుముందు బాగానే ఉండేవాడు ఆమె కలవక ముందు. 3 సంవత్సరాల నుంచి ఆమె ఎప్పుడైతే కలిసిందో అప్పటి నుంచి వచ్చినప్పుడల్లా కొట్టడం, ఆ మాటలు పట్టుకొని పిల్లలను చూడడం లేదు. పిల్లలు మాట్లాడినా తిట్టేది చేసేది, ఎవ్వరు మాట్లాడరు సార్. పిల్లలు వాళ్ళని ఎట్లా అంటే అట్లా బూతులు తిట్టేవాడు, కొట్టేవాడు, వచ్చేవాడు. అప్పుడు ఎవ్వరు మాట్లాడేవాళ్ళు కాదు. పిల్లలు ఇప్పటికైనా మాట్లాడరు. వాళ్ళ నాన్న జోలు తీస్తే తిడతారు ఇంకా నన్నే. నువ్వు నిన్ను కొడుతున్నావు చేస్తున్నావు, నువ్వు ఎందుకు వాళ్ళ గురించి తీస్తున్నావు అని మాట్లాడతారు సార్ వాళ్ళు. అయితే ఈ కేసు మంచిది అంటే మీ మీద ఎప్పుడు దాడి చేస్తున్నాడు, ఈ దాడి ఎప్పటి నుంచి చేస్తున్నాడు, అసలు ఎంతకాలం నుంచి చేస్తున్నాడు, దీనికి సంబంధించి మీ అత్తగారింటికి కానీ లేకపోతే మీ అమ్మగారింటికి కానీ తెలియజేసి ఏదైనా పెద్ద సమక్షంలో రాజీ కుదిర్చే ప్రయత్నం ఏం చేశారో లేదా? ఏం చేయలేదు సార్, చేయలేదు. మా అత్త వాళ్ళ గురించి అంటే మా మామ ఒక్కడే ఉన్నాడు. అమ్మ వాళ్ళంటే అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకు ఎవరికి చెప్పుకోలేదు సార్ నేను. అది కాదు అంటే ఎంత జరుగుతున్నా కూడా వాళ్ళు ఎవరొకరు ఇన్వాల్వ్ అవి మీకు పరిష్కరించాలి కదా. అంటే గొడవ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న సర్పంచ్ వాళ్ళకు చెప్పిన, సర్పంచ్ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు. మా బావ వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళు వచ్చారు, మా బావ వాళ్ళందరూ మా తోడుకోవడం వాళ్ళు వచ్చి ఇడిపించాక ఇంటికి తీసుకొస్తానని చెప్పి మళ్ళీ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ కట్టేసి మళ్ళీ కొట్టిండు సార్. డబ్బులు ఇప్పిస్తానంటే ఇడికి తీసుకొచ్చి, లేకపోతే నన్ను తీసుకుపోయి చంపేయాలనుకున్నా నా పిల్లల్ని నన్ను. అసలు ఏం జరిగిందని అంటే ఇంత పాశవికంగా మిమ్మల్ని కట్టేసి ఒక సినిమా రేంజ్లో 2 గుంజలకి చేతులు కట్టేసి బెల్ట్తో కొట్టడం, కాలుతో కొట్టడం, అరవకోకుండా నోట్లో గొక్కలు, అసలు ఏం జరిగింది? అంతకుముందు ఏదన్నా మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా, లేకపోతే అదే
ముఖ్యంగా డబ్బులు ఇవ్వలేదనేది ఒక కారణంతో డబ్బుల కారణమే సార్. డబ్బులు ఇవ్వలేదు, నువ్వు ఎవరికి ఇస్తున్నావు, ఇంకెవరైనా చూసుకున్నావు, నువ్వు డబ్బులు ఇవ్వలేదు, నువ్వు పిల్లోళ్ళే కావాలా, మొగుడు అవసరం లేదా, అది దాని గురించే సార్. లేకపోతే చంపేస్తానని మాట్లాడుతున్నాను. డబ్బులు లేకపోతే నేను చంపేస్తాను. అసలు అంటే ఈ గొడవ మిమ్మల్ని కొట్టేదానికి గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది? శనివారం నైటే సార్. డబ్బులు నాకు అడిగిండు, ఫోన్ చేసి అడిగిండు. నా కాళ్ళు లేవు, నేను బాకులు కట్టుకోవడం పిల్లలను చూసుకోవడమే సరిపోయింది, నేను ఏడ చూసుకోగలుగుతా, నాకేం లక్షలు లక్షలు వస్తాయా, వచ్చే డబ్బులకు సరిపోతుందని నేను అన్నాను సార్. అంటే నువ్వు ఇంకెవరో చూసుకున్నావా, నీకు ఊరోళ్ళే కావాలా, నేను అవసరం లేదా అది అన్నాడు. నువ్వు రావా అన్నాడు. ఒకసారి వస్తానంటే సంపుతాను చేస్తానని మాట్లాడాడు. ఇంకా నమ్మి నేను పోలేదు సార్. నేను ఇంకా నమ్మి ఎట్లా పోగలుగుతా సార్? నేను వీడికి వచ్చినప్పుడే కొడుతూ ఉన్నాడు. ఇంకా అంత దూరం నేను నమ్మి ఎట్లా పోగలుగుతా? నేను రాలేనులే, నేను నాకు వల్ల కాదని నేను అన్నాను. ఇంకా దానికి వాళ్ళు కాపలా కాసి ఈ పని చేసింది సార్ నన్ను. అంటే మీ మీద ఏమైనా మొదటి నుంచి ఏమైనా అనుమానం కానీ అలాగా ఏమనుండి ఎప్పుడన్నా నిన్ను హెచ్చరించడం కానీ ఏదైనా అనుమానించి నేను కొట్టడం కానీ గతంలో ఏమైనా జరిగిందా? ఫస్ట్ నుంచి ఉంది సార్. ఫస్ట్ నుంచి ఇప్పుడు మా అన్న వాళ్ళతో మాట్లాడినా నీకు వాళ్ళు ఉన్నారా, వాళ్ళతో ఉంటున్నావా, చేస్తున్నావా అని మాట్లాడేవారు. అన్నిటికీ భరిస్తూనే ఉన్నా సార్. నేను ఎప్పుడు బయట పెట్టుకోవాలి, మా అన్న వాళ్ళకు కూడా చెప్పుకోలేదు నేను ఎప్పుడు. ఇంక ఈ మొన్న వచ్చేసి డబ్బులు ఇవ్వలేదు నువ్వు అది ఇది అని చెప్పేసి డబ్బుల గురించే మెయిన్ పాయింట్ సార్. అంటే ఇప్పుడు ఆమెతోటి వేరే ఆమెతోటి ఉంటున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే అది ఎంతకాలం నుంచి ఉంటున్నాడు, అతను ఏం పని చేస్తాడు అసలు, యాక్చువల్గా ఎక్కడ ఉంటున్నాడు అసలు ఫ్యామిలీ? ఇప్పుడు ఉండేది వాళ్ళు చీరాల చిన్నగంజిలో ఉంటారు సార్. 6 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటుంది సార్ వాళ్ళు. ఇంకా ఆమెను ఎప్పుడైతే ఆమె కాడ ఉంటున్న అప్పటి నుంచి మమ్మల్ని వదిలేసిండు. డబ్బుల గురించి మాత్రం మా కాడ మాట్లాడేవాడు. అంతకుమించి పిల్లలు ఎట్లున్నారు, పిల్లలకి ఏముంది, ఉందా లేదని కూడా అడగల, ఎప్పుడు అడగలేదు. పిల్లలు మాట్లాడినా కానీ వాళ్ళని తిట్టేవాడు, బూతులు తిట్టేవాడు. మా పిల్లలు కూడా మాట్లాడు సార్, ఎప్పుడు మాట్లాడేవారు కాదు. మరి చెప్పండి, అసలుకి జరిగిన సంఘటన అంతా చూస్తుంటే ఇప్పుడు మీరు చెప్తున్న మాటల ప్రకారం ముందు తీసుకెళ్ళటం, మిమ్మల్ని బెదిరించడం, మిమ్మల్ని డబ్బులు అడగటం, తర్వాత మళ్ళీ వచ్చి మంచిగా తీసుకెళ్ళటం, కట్టేయటం, అసలు ఈ గొడవ మొత్తానికి ఎప్పుడు ప్రారంభమైంది, అసలుకి ఏంటనేది? నైట్ 9 గంటలకు సార్. నేను పనికి వెళ్ళేసి వస్తున్న, బేకరీలో పని చేస్తున్నాను. అక్కడ వాళ్ళు 4 కాపలా కాసి వాళ్ళు కట్టేసి తీసుకొని పోయింది సారు. మా ఆయన ఉన్నాడు, మా ఆయన వాళ్ళ అక్క, వాళ్ళ కొడుకు, మా ఆయన వాళ్ళ ఇప్పుడు ఉన్న కాడ ఆమె ఆడపిల్ల, నలుగురు కలిసి తీసుకెళ్లారు. కట్టేసి మా ఆయన ఉంచుకున్న ఆమె ఇద్దరు కలిసి కొట్టిరు సార్. వాళ్ళు అదేంది కత్తి తీసుకొని వచ్చి ఆమెకు ఒక కత్తి ఇస్తుంది, దీన్ని చంపేస్తే ఇది ఉంటే అందరు మాట్లాడతారు, దీన్ని చంపేసి పిల్లోళ్ళని కూడా చంపేసి అందరి మీద పెట్టాలి, చేయాలి, ఇది బతకొద్దు, చేయొద్దు, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, అప్పులు కావాలా, మొగుడు అవసరం లేదా, అది దాన్ని మాట్లాడుతూ చేస్తూ కొట్టిరు సార్ నన్ను. నైట్ 9 గంటల నుంచి అది వచ్చేసి 3 గంటల వరకు కొట్టిరు. 3 గంటల నుంచి వీళ్ళు వచ్చేసారుగా, వచ్చి వీళ్ళు ఇడిపించినాక మళ్ళీ వాళ్ళు పోయినాక మళ్ళీ అట్లే చేసిరు సార్, మళ్ళీ కొట్టిర్రు. నీది బతకూడదు, ఇది ఉంటేనే ఈ రకంగా అవుతుంది అని చెప్పేసి చాలాసార్లు కొట్టిరు సార్. నన్ను కొట్టిరు కానీ ఒకసారి మంచినీళ్ళు ఏమన్నా ఇవ్వలేదు సార్. అసలుకు మంచినీళ్ళు ఏదో దీన్ని ఇట్లనే చంపాలి, చెయ్యాలని మాట్లాడారు సార్ వీళ్ళు. అంటే మొన్న జరిగిన సంఘటన మొన్నేనా, అంతకుముందు కూడా ఎప్పుడన్నా ఇలాగా కట్టేసి కొట్టడం కానీ, డబ్బులు ఇవ్వమని పీడించడం కానీ, లేకపోతే నేను చంపేయాలని ప్రయత్నం చేయడం కానీ గతంలో ఏమైనా జరిగినాయా? గతంలో అంటే వచ్చి కొట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవాడు సార్. కట్టేసి కొట్టలేదు. ఎప్పుడు వచ్చినా కొట్టి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయేవాడు. అంతకుమించి ఎక్కువ చేయలేదు. ఈసారి ఎక్కువ చేసింది సార్, చంపాలనే చూసిర్రు. మొత్తం మీద నా పిల్లల్ని నన్ను చంపాలి, ఈ ఊర్లో కాలనీ మీద పెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి చేసింది సార్ వాళ్ళు. అయితే జరిగిన సంఘటనలో మీ అత్తయ్య కూడా అక్కడ స్పాట్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె మీ భర్త అక్క వీళ్ళందరూ కూడా ఉన్నట్టు ఉన్నది. వాళ్ళు ఎవరు అడ్డం తీసేదానికి ప్రయత్నం కూడా చేయలేదమ్మా? లేదు సార్, వాళ్ళు ఇడిపియలేదు. తర్వాత వచ్చేసి వీళ్ళు మా తోడుకోవడంలో వస్తుంటే వాళ్ళని చూసి ఈమె వచ్చింది ఇడిపియడానికి వచ్చి ఇట్లా అడ్డం పడ్డది, కొట్టొద్దు చేయొద్దు అని. ఇంకా వాళ్ళు వచ్చినాక ఆమె పక్కకి వెళ్ళిపోయింది, విడిపించారు. అది సార్. తర్వాత ఇది ఎలాగమ్మా, అంటే మీకు జరిగిన సంఘటన తర్వాత మీ కుటుంబ సభ్యులకి చెప్పడం కానీ, లేకపోతే పెద్ద మనుషులకు రావడం కానీ ఇలా ఏం జరిగింది? పెద్ద మనుషులకంటే చెప్పలేదు సార్. ఇంకా దెబ్బలకు తట్టుకోలేక నేను 2 రోజులు ఇవ్వాలి అసలుకు. సోమవారం లేచి ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ డబ్బుల కోసం వచ్చారు. నాకు డబ్బులు కావాలి అది అని చెప్పేసి మళ్ళీ కొట్టడానికి వస్తే ఊర్లోకి వెళ్ళిపోయినాను. సర్పంచ్ వెనకకి పోయి దాచుకున్నా సార్ నేను. ఇంకా సార్ వాళ్ళే ఫోన్ చేసిండ్రు, అన్న వాళ్ళు సర్పంచ్ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడింది సార్ వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు మీ మీద దాడి చేయడం పాసిఫికంగా, అంటే బెల్ట్తో కొట్టాడు, బెల్ట్ అన్నది కదా ఏదన్నా, బెల్ట్తో కొట్టాడు, కాలుతో కొట్టాడు, నోటికి గుడ్లు పెట్టి గాయాలు ఏమైనా అయినాయమ్మా? అయినాయి సార్, చాలా ఉన్నాయి. ఇక్కడ అదేంది సరం ఒత్తిండు, అది చెప్పు వేసుకొని కాలుతో తన్నిండు, ఎదకు తన్నిండు, ఇక్కడ అంతా చాలా ఉన్నాయి సార్ దెబ్బలు. నేను నిన్ననే హాస్పిటల్కి వచ్చాను, పిల్లల కోసం వచ్చాను. అసలు డాక్టర్లు పంపియని అన్నారు, రక్తం అంతా గడ్డ కట్టింది, పంపియనని మాట్లాడారు.
అంటే ఇప్పుడు దీనికి సంబంధించి పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు కేసును అయితే, ఎందుకంటే ఇంత దారుణంగా జరగటం. ఇప్పుడు పోలీసులకి మీరేం చెప్పారు, వాళ్ళు ఏమడిగారు? ఇదే విషయం చెప్పిన సార్, వాళ్ళు కొట్టిన విషయము అన్నీ చెప్పినాను. వాళ్ళు అదేంది మన కేసు ఫైల్ చేసుకున్నారు, వాళ్ళని పట్టుకుంటాము చేస్తామని అన్నారు సార్. పట్టుకున్నారన్న? పట్టుకున్నారు అంటారు, మళ్ళీ నలుగురు వచ్చారు అంటారు, మళ్ళీ ఏమో అమ్మాయి రాలేదు అంటారు. మా ఆయన కాడ ఉన్న ఆడది రాలేదు అంటారు, వచ్చిరంటూ రాలేదు అంటారు. అదే అర్థం కావట్లేదు సార్. జరిగిన ఇంత విషయం జరిగింది, మిమ్మల్ని కొట్టడం జరిగింది, పిల్లల్ని తిట్టడం జరిగింది, పోలీస్ స్టేషన్. ఇప్పుడు మీరు న్యాయం కోరుకుంటే ఏం కోరుకుంటున్నారు? న్యాయం అంటే సార్, వాళ్ళు మా జోలికి రాకుండా ఉండాలి. నా పిల్లలకు కానీ నాకు కానీ మాకేమైనా ఇండ్లు కానీ ఏది లేదు సార్. ఏదన్నా పిల్లోళ్ళకి ఏదన్నా చేస్తే నా పిల్లోళ్ళకి కొద్దిగా సాయం చేస్తే చాలు సార్. నాకు పిల్లోళ్ళకి కానీ ఏదన్నా ఇల్లు అతనితో కలిసి ఉండే ఉద్దేశం లేదు సార్. ఇంకా లేదు సార్. ఎప్పుడుకైనా నేను చావాల్సిందే కానీ ఆమెను చూసుకొని మా పిల్లల్ని కొట్టేది దాన్ని చంపేది కానీ అయితే ఉంటుంది, కానీ నాకైతే వద్దు సార్. ఏదన్నా మీ దయవల్ల ఏదన్నా కలిగిస్తే నా పిల్లలను చూసుకొని బతకగలుగుతా సార్ నేను. ఇది జరిగిన సంఘటన విషయంలో మట్టికి ప్రేమించి వివాహం అయితే చేసుకున్నాం, కానీ అతను బుద్ధిని అయితేనే మార్చలేకపోయాను. మద్యానికి బానిసై వేరే మహిళతో కూడా సంబంధం పెట్టుకుని నాపై కేవలం డబ్బుల కోసం నన్ను చంపాలనే ఉద్దేశంతో పాశవికంగా దాడి చేయడంతో పాటు కూడా నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కాబట్టి నాకైతే అతను వద్దు. అతని నుంచి నాకు రక్షణ కల్పించాలి, నా కుటుంబానికి నా బిడ్డలకి రక్షణ కల్పించాలి. ప్రభుత్వం నుంచి శాఖపరమైన నాకైతే న్యాయం జరగాలని చెప్పేసి కూడా బాధితురాలు భాగ్యలక్ష్మి అయితే ఇక్కడి నుంచి కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కలుజువలపాడు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.